హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. నేను ఏం చెప్పాను అంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ 34,600 బ్రేక్ ఇస్తుందో 34,400 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసేసి 34,460 వరకేమో వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి పైకి అనేది రిటర్న్ అవుతుంది వచ్చింది. సో మీరు ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకొని ఖచ్చితంగా ట్రేడ్ చేసి ఉంటే ప్రాఫిట్ రాకపోయినా లాస్ అయితే రావడానికి ఛాన్స్ లేదండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చాలా మినిమం థింగ్ అండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ట్రేడింగ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడైతే మనం నెక్స్ట్ హై ఫామ్ అవుతుందో అక్కడ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఎవరైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యింటారో వాళ్ళకి లాసెస్ అయితే వచ్చిండో ఖచ్చితంగా, ప్రాఫిట్స్ రాకపోయినా కానీ. నాకైతే మినిమం ప్రాఫిట్ అయితే వచ్చింది. నేను ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ నెగిటివ్ ఫామ్ కాగానే ఇక్కడ స్ట్రాంగ్ గా సెల్ చేసేసాను. సో నాకైతే కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చింది. సో రేపటి అనాలిసిస్ ఎట్లా ఉండబోతుంది అంటే, సో మేజర్ మనకి ఇక్కడ వచ్చేసేసి మేజర్ టాప్ మనకి అప్ ట్రెండ్ కన్ఫర్మ్ కావాలంటే 34,500 అనేది క్రాస్ కావాలండి. డౌన్ సైడ్ వచ్చేసేసి 34,000 అనేది క్రాస్ కావాలండి. సో 35,500 అనేది పైన క్రాస్ కావాలి, కింద వచ్చేసేసి 34,000 అనేది క్రాస్ కావాలి. ఈ 1,500 లోపల ఎక్కడ ఉన్నా కానీ మార్కెట్ కొంచెం సైడ్ వేస్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అఫ్ కోర్స్ ట్రెండింగ్ గా ఒక సైడ్ వెళ్ళినా కానీ స్పైక్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్ సైడ్ అనేది నేను ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఈ రేంజ్ లో 34,900 నుంచి 35,000 దాకా కొంచెం టైం స్పెండ్ చేసి బ్రేక్ ఇస్తే అప్పుడే నేను పొజిషన్ అనేది తీసుకుంటాను. అంతవరకు నేను పొజిషన్ అనేది తీసుకోను. ఆర్ఎల్స్ డైరెక్ట్గా బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ ఈ రేంజ్లో ఎక్కడన్నా సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి బ్రేక్ ఇచ్చినప్పుడు, అంటే ఎప్పుడైతే ఈ హై క్రాస్ చేస్తుందో అప్పుడే నేను బై పొజిషన్ అనేది తీసుకుంటాను. అంతవరకు బై పొజిషన్ అనేది తీసుకోను. సో ఇక్కడ బై పొజిషన్ తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి చోట మనకి రెసిస్టెన్సెస్ అనేవి వరుసగా ఉన్నాయండి. సో చాలా దగ్గరగా ఉన్నాయి. దగ్గర మనకి 35,500 వరకు రెసిస్టెన్సెస్. సో స్పైక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలంటే మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మన టార్గెట్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో అలా కాకుండా గ్యాప్ అప్ ఎక్కడన్నా అయితే కొంచెం మార్కెట్ మూవ్మెంట్ అనేది చూస్తానండి. చూసి కొంచెం కిందికి వచ్చి ఎప్పుడైతే ట్రెండ్ లైన్ ఇది బ్రేక్ అవుతుందో అప్పుడు నేను బై సైడ్ అనేది ఆలోచిస్తా. లేదా ఇట్లా ఫామ్ అయ్యి ఫ్లాగ్ ఫామ్ అయ్యి ఇట్లా సైడ్ వేస్ అయ్యి ఇక్కడ బ్రేకేజ్ ఎక్కడైతే ఇస్తుందో గ్యాప్ అప్ అయితే నేను చెప్పేది, సో అప్పుడు అనేది మనం బై సైడ్ అనేది చూడవచ్చు. ఇది కూడా మనకి 35,500 క్రాస్ అయ్యేంత వరకు ఇక్కడ కూడా స్పైక్స్ ఎక్కువ ఫామ్ అయ్యి మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, 34,400 బ్రేక్ ఇచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఓకే, వన్స్ ఇది బ్రేక్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్కడన్నా స్టాప్ లాస్ పెట్టేసుకుంటాను. అంటే 34,500 550 ఆ రేంజ్లో ఎక్కడన్నా స్టాప్ లాస్ పెట్టేసుకొని ఎంట్రీ ఇస్తాను. సో తర్వాత మన కిందికి వెళ్ళిందంటే దగ్గర 34,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఈజీగా ఉన్నాయి. దాని తర్వాత 34,000 అనేది మేజర్ సపోర్ట్ అని చెప్పాను. అది బ్రేక్ చేస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మనకి ఎప్పుడైతే. అలా కాకుండా పూర్తిగా గ్యాప్ డౌన్ అయింది అంటే 34,000కి బాగా వినండి, 34,000కి ఎంత దూరంలో గ్యాప్ డౌన్ ఉంది అంటే చాలా దగ్గరగా ఉందనుకోండి 34,000కి, నేను 34,000 బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. బ్రేక్ అయినప్పుడే షార్ట్ పొజిషన్ తీసుకుంటాను. లేదు కొంచెం దూరం బాగా దూరంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం 34,000 వరకు కూడా ప్లాన్ చేయొచ్చు. సో 34,000 దగ్గర మళ్ళీ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఒకవేళ అది మన స్టాప్ లాస్ అయితే మనం ఎగ్జిట్ కావచ్చు. సో ఎంత దూరంలో 34,000కి ఎంత దూరంలో ఇది ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి గ్యాప్ డౌన్ అయితే మనం పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. ఇంకా నిఫ్టీలోకి వచ్చామంటే మనము నిఫ్టీకి అప్ సైడ్ చాలా దగ్గరగా ఉన్నాయండి. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ రెసిస్టెన్సెస్ చాలా దగ్గరగా ఉన్నాయి. 16,300 క్రాస్ చేసేంత వరకు, హయ్యర్ సైడ్ వచ్చి 16,300 క్రాస్ చేసేంత వరకు కంప్లీట్ అప్ ట్రెండ్ అని డిసైడ్ కాలేము. అట్లాగే లోవర్ సైడ్ వచ్చేసేసి 15,700 మేజర్ సపోర్ట్గా అనలిస్టులు అందరూ డిసైడ్ చేసి పెట్టారు. సో మరి అది ఏదైనా మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకునేమో మరి నాకైతే ఖచ్చితంగా తెలియదు. బట్ 15,700 అనేది మేజర్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్గా చూసుకున్నామంటే 15,000 అట్లీస్ట్ 850 అనేది బ్రేక్ చేస్తే మనకి కొంచెం మనం డౌన్ సైడ్ అనేది ఏమైనా థింక్ చేయొచ్చు. అంటే గ్యాప్ డౌన్ అయ్యి 15,863 అట్లా బ్రేక్ చేస్తే మనకేంటంటే 15,700 వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని మేజర్ సపోర్ట్ అంటున్నారు కాబట్టి. ఇది జస్ట్ లైక్ 34,000 ఇన్ బ్యాంక్ నిఫ్టీ అనమాట. సో ఎంత దూరంలో గ్యాప్ డౌన్ అయింది, దానికి ఎంత డిస్టెన్స్ ఉంది అనే దాన్ని బట్టి ఇక్కడ పొజిషన్ తీసుకుంటాం. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, 15,950 బ్రేక్ చేస్తే మీరు ఈ 100 పాయింట్స్ కూడా క్యాప్చర్ చేయాలి అనుకుంటే మీరు వెంటనే బ్రేక్ అయిన వెంటనే పొజిషన్ తీసుకొని ఈ క్యాండిల్ ఎక్కడైతే ఉందో సో అట్లీస్ట్ 16,000 అనేది మన స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు షార్ట్ పొజిషన్స్. ఇంకా అట్లా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే 16,100 బ్రేక్ చేసేంత వరకు నేను కామ్గా ఉంటాను. 16,100 బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తేనే మనము
బై పొజిషన్స్ అనేవి తీసుకుంటాము. లేదా ఇక్కడ కొంచెమన్నా టైం స్పెండ్ చేసి మనకి తర్వాత బ్రేకేజ్ ఇస్తేనే మనం బై పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, ఇంకా గ్యాప్ అప్ అయితే యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ మాదిరండి, కొంచెం వెయిట్ చేయండి. సో ఎక్కడన్నా ఇలా వచ్చి ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మనకి ఇట్లా బ్రేక్ ఇస్తే అప్పుడు మనం బై పొజిషన్స్ అనేవి తీసుకుంటాము. లేదా గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం సైడ్ వేస్ మూవ్మెంట్ అయ్యి తర్వాత బ్రేక్ ఇచ్చినా కానీ మనం పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. నా దృష్టిలో మండే క్లోజింగ్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తే, అంటే దీనికి దగ్గరలో ఎక్కడైనా క్లోజింగ్ అవుతుందా, లేకుంటే దీనికి దగ్గరలో 15,700కి దగ్గరలో ఎక్కడైనా క్లోజింగ్ అవుతుందా అని మండే చూసి తర్వాత పొజిషన్స్ తీసుకోవడం బెస్ట్. లేదు నేను ప్రతిరోజు ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు, కొంచెం రిస్క్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు సపోర్ట్ రెసిస్టెన్సెస్ లెవెల్స్ గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా పొజిషన్స్ తీసుకుంటే బెస్ట్. సో మార్కెట్ అనేది చాలా క్రిటికల్ కండిషన్లో ఉందండి యాజ్ ఆఫ్ నౌ. సో అందుకనేసి జస్ట్ సపోర్ట్ పాయింట్స్, రెసిస్టెన్స్ పాయింట్స్ చెప్పేసి ఇక్కడికి వస్తే బై చేయండి, అక్కడికి వస్తే సెల్ చేయండి అని చెప్పట్లేదు. సో అంటిల్ అన్లెస్ మనకి పైకో కిందికో ఈ కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత, కొంచెమన్నా కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత దీనికి దగ్గర ఉంటే దానికి తగ్గట్టుగా మనం పొజిషన్స్ తీసుకుంటాము. లేదు దీనికి దగ్గరగా ఉంటే దానికి తగ్గట్టుగా మనము మండే తర్వాత నుంచి పొజిషన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అదే అండి ఇవాళ వీడియో. మళ్ళీ మండే రోజు మీకు ట్యూస్డే అనాలిసిస్తో మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంతవరకు సెలవు, బాయ్.